మార్గరెట్ విల్సన్ హతసాక్షి మరణము పొందుటకు ముందు పలికిన హృదయ అంతరంగములో నుంచి వెలువడిన ఆవేదనతో కూడిన మాటలను మనము ఇప్పుడు విందాం. నీటిలో ఆమెను ఉంచగా నీరు మార్గరెట్ చంకల వరకు వచ్చినప్పుడు ఆమె బైబిల్ను నది ఒడ్డునకు విసిరి ప్రార్థించినది. పడవలలో ఆమెకు దగ్గరగా ఉన్న హింసకులు రాజు ఎడల భక్తిని ప్రదర్శించినచో నిన్ను విడుదల చేసేదమని చెప్పిరి. అందుకు మార్గరెట్, రాజు ఆత్మరక్షణ కొరకు ప్రార్థించెదను, కానీ అతని ఎడల భక్తిని ప్రదర్శించెదనని ఒట్టు మాత్రము పెట్టుకొనను అని సమాధానమిచ్చెను. వారిలో ఒకడు ఆమె తల పట్టుకొని కొద్దిసేపు నీటిలో ముంచి తరువాత వదిలెను. మార్గరెట్ ఎగ ఊపిరి విడిచిచుండగా నది ఒడ్డున ఉన్న ప్రజలు, మార్గరెట్, నీవు ప్రయాణము చేయవా అని గట్టిగా అరచిరి. మార్గరెట్, నీవు ప్రమాణము చేయవా అని గట్టిగా అరచిరి. అందుకు బదులుగా మార్గరెట్, ప్రభువా, ఈ మనుషులకు పశ్చాత్తాపము అనుగ్రహించి వారి ఆత్మలను రక్షింపుము అని ప్రార్థించెను. నీ ప్రార్థనలు మాకు అవసరము లేదు, ప్రమాణము మాత్రము చేయుము, అంతే చాలు అని వారిలో మరి ఒక వ్యక్తి ఆమెను శపించుచు దూషించెను. అట్టి పాపపు ప్రమాణము నేను చేయను అని ఆమె సమాధానమిచ్చెను. అక్కడ జరుగుచున్న దానికి బాధ్యుడుగా ఉన్న ఒక అధికారి ఆమె ప్రమాణము చేయు నన్ను నమ్మకముతో ఆమెను ఒక కొయ్య నుండి దించుమని ఆజ్ఞాపించెను. నది ఒడ్డున నిలవబడి ఉన్న ప్రజలలో గల అనేక మంది నిబంధన ప్రజలు మార్గరెట్ విడిపింపబడుట చూచి దుఃఖము చేత మనస్సు కృంగిన వారై, అయ్యో, ఆమె ప్రమాణము చేసినది అని బిగ్గరగా కేకలు వేసిరి. కానీ మార్గరెట్ మాత్రము అందరూ వినున్నట్లు బిగ్గరగా, భూసంబంధమైన రాజుకు నేను భక్తితో ప్రమాణము చేయను. నేను దేవుని పిల్లలలో ఒక దానిని కనుక నేను పాపపు ప్రమాణము చేయను అని చెప్పెను. అందుకు వారు ఆమెను మరలా కొయ్యకు కట్టి నీటిలో ముంచిరి. సముద్రపు పోటునకు నీరు అధికముగా ప్రవహించినందున మార్గరెట్ మరెన్నడూ కనబడలేదు. ఆ సముద్రంలో పరమునందు ఉన్న తండ్రి అయిన దేవుని యొద్దకు ఈ యొక్క ధీరవనిత మార్గరెట్ గారు వెళ్ళిపోయారు.